కామారెడ్డి జిల్లాలో కేఆర్కి సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులు ఒంటరి మహిళలకు 180 రేషన్ కిట్లను అందజేశారు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ సీనియర్ జడ్జి నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని కిట్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ట్రస్ట్ చేస్తున్న కృషిని అభినందించారు. వితంతువులు ఒంటరి మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఖలీలుల్లా, కోఆర్డినేటర్ నేహా నౌజ్, ఇన్ఛార్జ్ సలేహా పాల్గొన్నారు. అంటే కోర్టు ద్వారా మీకు ఏమైనా న్యాయం జరగాలి అన్నా, మీకు ఏదైనా కష్టం వచ్చినా, మీరు మనుషుల్ని అంటే అడ్వకేట్లను పెట్టుకోలేని స్తోమత లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగా సహాయం చేసి అడ్వకేట్లను కూడా పెట్టగలుగుతాము. ఇంకా నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీకు అందరికీ న్యాయం విజ్ఞాన సదస్సు అని చెప్తాము, ఏమంటే చట్టాలు ఏముంటాయని చెప్తాము. అవన్నీ కాదు, కానీ ఇక్కడ మీరు అందరు ఉన్న మీ అందరికీ ఒక విన్నవిస్తున్న, పిల్లల్ని చదువుకు పంపించండి. చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదు. మళ్ళీ చిన్న పిల్లలకి మీరు పెళ్లి చేయకూడదు. 18 ఏళ్ళు దాటిన పిల్లలకే పెళ్లి చేయాలి. అంత లోపల చేసేస్తే కష్టం కాబట్టి చట్ట విరుద్ధంగా చేయకూడదు. ఇంకా చిన్న పిల్లల్ని పని కోసం కానీ 14 సంవత్సరాలు కంపల్సరీ చదివించండి. ఆ పిల్లల్ని అలా మీరు చేస్తే మీ పిల్లల భవిష్యత్తే పెరుగుతుంది. ఇప్పుడు మీరున్న స్థితిలో ఇప్పుడు ఇది మంచి రోజులు కదా, మీకు రంజాన్ అంటే అంత శుభమైన దినాలు. ఈ డేస్లో మనం ఏమి చేస్తే అది మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ మంచి సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీరు మీ ఆడపిల్లల్ని మంచిగా చదివించి, ఆడపిల్లలకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా, ఏజ్ డిఫరెన్స్లో పెళ్ళిళ్ళు చేయకుండా ఇట్లా అన్నీ చూసి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని నేను మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే ఎక్కడైనా ఆడపిల్ల ఎప్పుడు మంచిగా ఉంటే అక్కడ అంతా మంచిగానే ఉంటుంది. ఆడపిల్ల చదివితే పిల్లలందరూ మగపిల్లల్ని ఇంట్లో కొడుకుని అందరిని కూడా చదివిస్తుంది. ఇట్లా మీరు తీసుకునే కంటే ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలని నేను కోరుకుంటాను. మనం ఇప్పుడు ఏది దానం చేస్తే అది 1000 అవుతుంది అంటారు కదా, ఇప్పుడు మీరు కూడా ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలి అంటే మీ పిల్లలందరూ మీరు చదివించాలని కోరుకుంటున్నాను. అందరూ అమ్మలు ఉన్నారు, ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు. మీ ఆడపిల్లల్ని, మీ చిన్న పిల్లల్ని అందరినీ కాపాడమని కోరుకుంటున్నాను. మంచి ఇచ్చేసేద్దాం.